నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ బులెటిన్ నేను భవానీ బులెటిన్లోని డీటెయిల్స్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసింది శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండ్కు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు అరెస్టు సమయంలో 41 సిఆర్పిసి సుప్రీంకోర్టు నియమాలు పాటించలేదన్న వాదనలను గుర్తించింది దీంతో రాజా సింగ్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది అరెస్టు చేసిన రాజా సింగ్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది రాజా సింగ్ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 45 నిమిషాలు వాదనలు జరిగాయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే రాజా సింగ్ ను అరెస్టు చేశామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు ఇక రాజా సింగ్ కు బెయిల్ ఇస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని శాంతి భద్రతలు లోపిస్తాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు ప్రాసిక్యూషన్ వాదనలను రాజా సింగ్ న్యాయవాది వ్యతిరేకించారు నమోదైన కేసులన్నీ బెయిలబుల్ కేసులని కోర్టుకు తెలియపర్చారు రాజా సింగ్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ రిక్వెస్ట్ ను తోసిపుచ్చింది వెంటనే రాజా సింగ్ ను రిలీజ్ చేయాలని ఆదేశించింది అయితే పోలీసుల విచారణకు ఎమ్మెల్యే రాజా సింగ్ సహకరించాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు రాజా సింగ్ ను ఎస్కార్ట్ మధ్య నాంపల్లి కోర్టు నుండి మంగళహాట్ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు ఇంటి వద్ద రాజా సింగ్ కారులో నుండి దిగగానే కార్యకర్తలు భారత మాతాకి జై జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు एक फोटो तो बनती है अपनी